ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయాన మీరంతా ఎలా ఉన్నారు? ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారని నమ్ముతున్నాను. నిజంగా దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే, ఈ లోకంలో నిన్ను వాదార్చేవారు, నీకు ధైర్యం చెప్పేవారు, నేనున్నాను నీకు అని భరోసా ఇచ్చేవారు ఎవ్వరూ లేకపోవచ్చు. కానీ ప్రతిరోజు కూడా ఆయన తన వాగ్దానంతో నేనున్నాను కదా, నీకు భయపడొద్దని మనతో మాట్లాడుతూ మనల్ని ధైర్యపరుస్తూ ఆత్మీయంగా శారీరకంగా కూడా మనల్ని బలపరుస్తూ ఉన్నారు. ఇంతగా నిన్ను పట్టించుకొని ఇంతగా నీ కొరకు ఆలోచిస్తున్నా ప్రభువు నీకుండగా ఇక భయపడొద్దు. పరిస్థితులు ఏ విధంగా ఉన్నా ప్రతి పరిస్థితిని ఆయన నీ కొరకు మారుస్తాడు. మీ కన్నీటిని ఆయన ఆనంద బాష్పాలుగా మార్చివేయబోతున్నాడు. కాబట్టి మీ ప్రతి పరిస్థితిని దేవుని చేతులకు అప్పగించి ఆయనను బట్టి ధైర్యంగా ఉండండి. మరి ముఖ్యంగా మీరు ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ రూపంలో తప్పక నాకు తెలియచేయండి. నేను మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మన ఆత్మీయ కుటుంబం అంతా మీ కొరకు ప్రార్థిస్తున్నారు. మీకు ప్రేయర్ సపోర్ట్ చేయడానికి మేమందరం ఇష్టపడుతున్నాం. అయితే మీరు దేవుని సన్నిధిలో మొరపెట్టండి. యాకోబు వలె నీ జీవితంలో ఆయన కార్యం జరిగించేంత వరకు ఆయన పాదాలు విడిచిపెట్టొద్దు. వాక్యం చివరిలో ప్రార్థనలు ఏకీభవించండి. మనందరం కలిసి సమస్యల్లో ఉన్న వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన ద్వారా అనేక విజయాలు పొందుకుందాం. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 38వ అధ్యాయము 5వ వచనము. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. ఆమెన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త అయిన ప్రభువుని తెలియజేస్తున్నారు. నీవు కన్నీళ్లు విడుచుట చూచితినని. అవును, నీ కన్నీటి భాష ప్రభువుకు తెలుసు. నీవు అనుకుంటున్నావేమో నా కన్నీరు ఎవ్వరూ చూడడం లేదని. కానీ ప్రభువు చూచాడు. నీ కన్నీటి భాష నేను అర్థం చేసుకున్నాడు. అందుకే ఈరోజు నీతో మాట్లాడుతున్నారైనా నీ కన్నీటిని చూచానని. నీ కన్నీటికున్న విలువ, నీ కన్నీటి భాష చాలామందికి అర్థం కాకపోవచ్చు. నీ భర్త అయినప్పటికీ కూడా నువ్వు ఏడుస్తుంటే అంటారు, ఎందుకు ఎప్పుడు ఏడుస్తావని. నీ భార్య అయినప్పటికీ కూడా అంటుంది, ఎందుకండి ఉదయాన్ని నుండి ఏడుస్తారు అని. నీ బిడ్డలు అంటారు, అమ్మ ఎందుకు ఎప్పుడు ఏడుస్తూ ఉంటుంది, నాన్న ఎందుకు ఏడుస్తారని. అయితే నీ ప్రభు ఎందుకు ఏడుస్తున్నావు అనరు. ఈ లోకంలో ఎవ్వరికి నీ కన్నీటి విలువ తెలియకపోయినా, నీ కన్నీటి భాష ఎవరికి అర్థం కాకపోయినా ఆయనకు తెలుసు నీ కన్నీటి విలువ. ఆయన అర్థం చేసుకుంటాడు నీ కన్నీటి పరిస్థితిని. గొప్ప రాజైన హిజ్కియా కన్నీళ్లు విడుస్తూ ఉంటే చుట్టూ ఉన్న మంత్రులకు అర్థం కాలేదు, తన కుటుంబానికి అర్థం కాలేదు, తనతో ఉన్న ఎవ్వరికీ అర్థం కాలేదు. హిజ్కియా యొక్క కన్నీటి భాషను ప్రభు అర్థం చేసుకున్నారు. తన కుమారుడైన హిజ్కియా కన్నీరు కారుస్తూ ఉంటే ప్రభు చూడలేకపోయారు. వెంటనే ప్రభు జవాబిచ్చారు, నీవు కన్నీళ్లు విడిచట్టు చూచాను, నీ ప్రార్థన నేను అంగీకరించానని. ప్రభు ఎప్పుడైతే హిజ్కియాతో మాట్లాడారో వెంటనే హిజ్కియా స్వస్థత పొందుకున్నాడు. మరణకరమైన వ్యాధి హిజ్కియాను విడిచి వెళ్ళిపోయింది. మరణం నుండి తప్పించబడ్డాడు. అదేవిధంగా హన్నా యొక్క కన్నీటి భాష, ఆ కన్నీటికున్న నొప్పి, ఆ బాధ ఆ దైవజనునికి అర్థం కాలేదు. అందుకే అంటున్నాడు ఆయన, ఎంతసేపు మౌనంగా ఉంటావు, ఎంతసేపు మత్తురాలవై ఉంటావు అని. కానీ ఆ కన్నీటి భాషను ప్రభు అర్థం చేసుకున్నాడు. అందుకే వెంటనే దైవజనం ద్వారా మాట్లాడాడు, మరలా ఈ నాటికి నువ్వు అద్భుతం చూస్తావని. నిజమే, ఈ లోకంలో నీ కన్నీటిని గురించి ఎవరికి అర్థం కాకపోవచ్చు. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో, ఎందుకు దుఃఖముఖిగా ఉన్నావో ఎవ్వరికీ తెలియకపోవచ్చు. కానీ ప్రభువుకు తెలుసు నీ ప్రతి పరిస్థితి. నీ హృదయంలో ఉన్న బాధ ఆయనకు తెలుసు, నీ ఘోష ఆయనకు తెలుసు.
నువ్వు మంచంపై పడుకుని మూలుగుతున్న మూలుగును కూడా ఆయన వింటున్నాడు. ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో మూలుగుతున్న నీ మూలుగుకు కూడా ఆయన జవాబిస్తాడు. కొన్ని రోజుల క్రితం ఒక సిస్టర్ నాకు ఫోన్ చేశారు. సిస్టర్, నా జీవితంలో దేవుడు ఒక అద్భుత కార్యం జరిగించారు. భరించలేని కాలు నొప్పితో బాధపడేదాన్ని. నొప్పి భరించలేక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ అన్నారు వెంటనే ఆపరేషన్ చేయాలని. ఆ సమయంలో మీకు కాల్ చేసి నేను ప్రేయర్ చేయించుకున్నాను. ప్రేయర్లో ఉండగా కాలులో ఒక శబ్దం వచ్చింది. ఆ తర్వాత నొప్పి తగ్గింది. అయితే మరలా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ మరలా ఎక్స్రే తీయించారు. తీయించిన వెంటనే డాక్టర్ అంటున్నారు, అమ్మాయి ఎక్కడ ఆపరేషన్ చేయించుకోనో, ఏ డాక్టర్ గారు ఆపరేషన్ చేశారని. అయ్యా, నేను ఎక్కడ ఆపరేషన్ చేయించుకోలేదని చెప్పాను. కానీ ఆయన అంటున్నాడు, లేదేమో నువ్వు ఆపరేషన్ చేయించుకున్నావు, నీ కాలు స్వస్థపడిందని. ఇంత అద్భుతకరమైన కార్యాన్ని దేవుడు నా జీవితంలో జరిగించారు. ఎంతో కాలం బాధపడిన కాలు నొప్పి అప్పటి నుంచి తగ్గిపోయింది. ఇప్పుడు లేడి పిల్లలాగా గంతులు వేస్తున్నాను. దేవుడు నాకు ఆపరేషన్ చేశారు. ఇప్పుడు పరిగెడుతున్నానమ్మా అని ఆ సిస్టర్ చెప్తున్నప్పుడు నిజంగా మూలుగును కూడా వినే దేవుడు, కన్నిటి భాష నెరిగిన దేవుడు, ఎంతో కాలంగా మంచంపై పడి ఉండి ఏడుస్తూ ఉన్న ఆ తల్లి యొక్క కన్నీటిని అర్థం చేసుకున్నాడు. ఆ బాధను అర్థం చేసుకున్నాడు. ఆయన ఆ కన్నీటికి కారణమైన, ఆ బాధకు కారణమైన పరిస్థితిని తీసివేసి సంతోషాన్ని దయచేశాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, నీ కన్నీటి పరిస్థితి ఏదైనప్పటికీ కూడా భయపడొద్దు. ఎందుకంటే నిన్ను అర్థం చేసుకోగలిగిన ప్రభువు నీకున్నారు. నీ కన్నీటి భాష ఆయనకు తెలుసు. నీ మూలుగా ఆయనకు తెలుసు. ఎవ్వరూ చూడకుండా బాత్రూంలోకి వెళ్ళి నువ్వు కన్నీరు కారుస్తున్నావా? ఎవ్వరికీ కనబడకూడదని దుప్పటి కప్పుకొని కన్నీరు కారుస్తున్నావా? ఎవరూ చూడకుండా చీకటిలోకి వెళ్ళి కన్నీరు కారుస్తున్నావా? నీ భర్తని గురించి ఏడుస్తున్నావా? నీ బిడ్డల గురించి ఏడుస్తున్నావా? లేక మీ భార్యని గురించి ఏడుస్తున్నారా? మీ ఆర్థిక పరిస్థితుల గురించి ఏడుస్తున్నారా? మీకు అర్థం కాని మీ జీవితాన్ని గురించి ఏడుస్తూ ఉన్నారా? మీ ఫ్యూచర్ని గురించి ఏడుస్తున్నారా? ఎవరికి కనబడకుండా మూలుగుతూ ఉన్నారా? ఎవ్వరూ చూడకుండా ఏడుస్తూ, ఇక నా కన్నీటిని చూచేవారు ఎవరున్నారు? నా కన్నీటికి జవాబిచ్చేవారు ఎవరున్నారు? నా కన్నీటిని తుడిచేవారు ఎవరున్నారు అని ఏడుస్తున్నావు కదా. నీ ప్రతి కన్నీటిని తుడిచివేయగలిగిన శక్తి కలిగిన దేవుడు ఈ రోజుకి ఆయన బ్రతికి ఉన్నాడు. నీ జీవితంలో అద్భుతకరంగా నీ కన్నీటిని తొడవబోతున్నారాయన. హిజ్కియా మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు ఆయనను ఆశ్రయించి ఆయన సన్నిధిలోకి వెళ్ళి మొరపెట్టుకున్నట్లుగా నీవు ఆయనకు మొరపెట్టుకుంటే ఆయన సన్నిధిలో కన్నీళ్లు కారిస్తే ప్రతి కన్నీటి చుక్కనైన విలువగా చూస్తున్నాడు. నీ ప్రతి కన్నీటి చుక్కకు ఆయన జవాబు ఇవ్వబోతున్నాడు. కాబట్టి నీ కన్నీళ్లు తుడుచుకో, బ్రతికి ఉన్న ప్రభువుని ఆశ్రయించు. ఆయన సజీవమైన కార్యాలు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. తండ్రి, ఈ వాగ్దానాన్ని నేను విశ్వసిస్తున్నాను. ఇంతవరకు అనేక మంది దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు కార్చాను, అనేక విషయాల కొరకు ఏడుస్తున్నాను, కానీ ఎక్కడ నాకు జవాబు దొరకలేదయ్యా. నా కన్నీటిని తుడిచేవాడు నీవు మాత్రమేనని నిన్ను ఆశ్రయిస్తున్నానయ్యా అని ప్రభువుని ఆశ్రయించండి. ప్రభు పాదాల చెంత మోకరించండి. హృదయపూర్వకంగా మొరపెట్టుకుందాం ఆయన సన్నిధిలో. తండ్రి, నీకు వందనాలు అయ్యా. నీ ఉచిత కృపను బట్టి మమ్మల్ని ఇంతవరకు బ్రతికించి ఉంచావు. మరలా నీ వాక్యాన్ని విని నీ సన్నిధిలో మోకరించి ప్రార్థించే తరుణాన్ని, అదృష్టాన్ని మాకు ఇచ్చావు. అందుని బట్టి మొట్టమొదటిగా నీకు కృతజ్ఞతలయ్యా. ఈరోజు వాగ్దానం చేశారు, నీవు కన్నీళ్లు విడుచుట చూచానని. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడవు. ఈ లోకంలో మనుషులైతే వాగ్దానం ఇస్తారు కానీ మర్చిపోతారు. మీరైతే మనిషి వల్లే మర్చిపోయే దేవుడు కాదయ్యా, నెరవేర్చే గొప్ప దేవుడు. ఇదిగో తండ్రి, ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేరుస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయాన్ని ఎంతమంది కన్నీటితో ఉన్నారో, ఎంతమంది భరించలేని నొప్పితో ఉన్నారో, భరించలేని బాధను అనుభవిస్తూ ఉన్నారో, ఎవరికి చెప్పుకోలేక, ఎవరితో పంచుకోలేక, ఎవరికి చెప్పిన అవమానపరుస్తారేమో, ఎవరికి చెప్పిన నిందిస్తారేమో అని తమలో తామే కృంగిపోతూ, ఏడుస్తూ, కన్నీరు కారుస్తూ, ఇక నేను బ్రతకడం వ్యర్థమే అనుకుంటూ ఈరోజు ప్రార్థనలు మోకరించారో, ప్రతి జీవితంలో మీరు అద్భుతం చేస్తున్నారని, వారి కన్నీటిని తుడిచివేస్తున్నారని నమ్ముతున్నాను. అయ్యా, వారి కన్నీటిని మీరు చూచారంటే చాలు, తప్పకుండా తుడుస్తారయ్యా. ఎందుకంటే మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తము నీ స్వాధీనంలో ఉన్నాయి. ఈ లోక శక్తులన్నిటికంటే శక్తి కలిగిన వాడవు. నేను లోకంను జయించి ఉన్నానని చెప్పారు తండ్రి. ఈ లోకంలో ఉన్న ప్రతి స్థితిని జయించారు. మరణాన్ని జయించి తిరిగి లేచారయ్యా.
ఈ లోకంలో నేను ఓడించగల శక్తి దేనికి లేదయ్యా. తండ్రి, ఈరోజు ఎంతమంది కన్నీరు కారుస్తూ మోకరించారో, ఎంతమంది ఏడుస్తూ మోకరించి ప్రార్థిస్తున్నారో, కన్నీటి భాష నెరిగిన దేవా జవాబు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. అంతేకాకుండా తండ్రి, ఎంతోమంది బిడ్డల సమస్యల్లో ఉండి అనేక వేదనల గుండా ప్రయాణిస్తూ వారి ప్రార్థన అవసరం తెలియజేస్తున్నారు. అందరినీ చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా. వారి జీవితంలో కార్యం చేసే శక్తి నాకే తెలియదు తండ్రి. నీ బలిష్టమైన చేతులకు అప్పగించడం తప్ప నేనైతే చెయ్యలేను. అందుకే నీ దగ్గరికి తీసుకొస్తున్న ప్రతి ఒక్కరిని, ఎవరు ఏ బాధలో ఉన్నారో, ఏ సమస్యలో ఉన్నారో, ప్రతి ఒక్కరి కన్నీటి స్థితి నువ్వు చూచావు. వారు ఏ గాఢంధకారపు లోయలో ఉన్నారు నువ్వు చూస్తున్నావు. ప్రతి ఒక్కరిని చేపట్టి లేవనెత్తండయ్యా. వారి పడిపోయిన స్థితిలో ఉండి లేవనెత్తుతున్నారని నమ్ముతున్నాను. ప్రతి కోవిడ్ మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ప్రతి సమస్య మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. వారి సమస్యలకు కారణమైన ప్రతి చీకటి అంధకారపు శక్తులను నజరేయుని యేసు నామములో గద్దిస్తూ ఉన్నాను. ప్రతి ఇంటిని విడిచిపెట్టి పొమ్మని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నా. ప్రతి శరీరాన్ని విడిచి వెళ్ళమని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నా. చీకటి శక్తులన్నీ ఓడిపోయే యేసు నామములో నమ్ముతున్నాను. తండ్రి, గొప్ప విజయం దయచేసినందుకు, ప్రతి జీవితాన్ని లేవనెత్తినందుకు, ప్రతి కుటుంబాన్ని లేవనెత్తినందుకు, జరుగునని అనుకుని కార్యములు ప్రతి జీవితంలో జరిగించినందుకు వందనాలు చెల్లిస్తూ, ఈ దినమును ప్రారంభిస్తూ ఉండి రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడయండి. వారు చేసే ప్రతి ప్రయత్నం మీరు సఫలపరిచి, వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండి, వారి మార్గములన్నింటినీ సరళం చేసి, వారి ఆలోచనలన్నీ సఫలపరుస్తున్నారని నమ్మి ప్రతి ఒక్కరిని గాయపడిన చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, మీ కన్నీటి భాష నెరిగిన ప్రభు ఈరోజు నీతో మాట్లాడారు. కాబట్టి ఇక ఎంత మాత్రం కృంగిపోవద్దు. నీ ప్రతి బాధను ప్రభుతో పంచుకో. ఆయన నిన్ను విడిపించబోతున్నాడు. ఈ వాగ్దానం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు అన్న వారందరూ కూడా ఆమేనని చెప్పండి. మీకు అనుకూలమైతే వాగ్దానం లైక్ చేయండి, తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.